సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమ పాలన కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మంత్రి స్వామి పునరుద్ఘాటించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని భాగ్యనగర్ లో నిర్మించనున్న టీడీపీ పార్లమెంట్ కార్యాలయ భవనానికి మంత్రి స్వామి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ లీజు పద్ధతిలో కేటాయించిన 2 ఎకరాల స్థలంలో సుమారు 3 కోట్ల రూపాయలతో సమన్వయంతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాబోయే 6 నెలల్లో అత్యాధునిక సదుపాయాలతో భవన నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో పార్టీ కార్యకలాపాలకు ఒక శాశ్వత వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఈ కీలక అడుగు వేసినట్లు తెలిపారు. కార్యకర్తలకు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ భవనం కేంద్ర బిందువుగా మారుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్ర
ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ఈరోజు ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది. 43 సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో ఈరోజు సొంత భవనానికి నాంది పలికారు. ఈరోజు మా కార్యకర్త కుటుంబ సభ్యులందరూ కూడా అందరు రావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు, మరియు జాతీయ ఉపాధ్యక్షులు మౌసాన బాలాజీ గారు, మరి లోకల్ శాసనసభ్యులు జనార్దన్ గారు, మరి కందుకూరు శాసనసభ్యులు, మరి అదేవిధంగా చీరాల
ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు గారు, మరి కొట్టిపాటి దర్శి ఇన్ఛార్జి కొట్టిపాటి లక్ష్మి గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, మరి అందరూ కూడా మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, మరి మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి నిన్నటి నుంచి ఒక తెలుగుదేశం పండగ వాతావరణంలో కార్యకర్తలు ఇక్కడ వచ్చి పోవటం, కానీ ఈ బిల్డింగ్ కూడా జనవరికి ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరపాలనేది ఒక ఆలోచన మా లోకల్ ఎమ్మెల్యే గారు. సో కాబట్టి నెక్స్ట్ దాన్ని అంత త్వరితగతిగా కంప్లీట్ చేసి జనవరిలోనే ప్రారంభోత్సవం కూడా జరుపుకుంటామని తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ అధ్యక్షులు గారి ఆదేశాలు మరియు యువ నాయకుడు గారి లోకేష్ బాబు గారి సారథ్యంలో రాష్ట్రం మొత్తం కూడా 25 పార్లమెంటు తెలుగుదేశం కార్యాలయాల్లో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 11 ఆల్రెడీ మొదలుపెట్టున్నారు. ఈరోజు కూడా 3 ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ అన్ని నిధులు కూడా తెలుగుదేశం ట్రస్ట్ నుంచే ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ బిల్డింగ్లు కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తే సెలవు తీసుకుంటాం. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం దాదాపు 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న బిల్డింగుల కన్నా కూడా కొత్తగా ఏర్పడే అంటే ఎక్కడ జిల్లాలు వీటన్ని ప్రాంతాల్లో ఎక్కడ పార్టీ ఆఫీస్ లేని ప్రాంతాల్లో కూడా ఒక నూతనమైన భవనాన్ని నిర్మాణం చేయాలనేది ఒక ఆలోచన రావటం అనేది ఒక ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, ఒక మంచి స్థలం ఇది, దాదాపు 2 ఎకరాల స్థలం ఇది, ఒక 16,000 చదరపు అడుగుల్లో కూడా బిల్డింగ్ వస్తుందనేది మన ఆర్కిటెక్ట్స్ కూడా కాంట్రాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. దాదాపు ఒక 3 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ అనేది కూడా నిర్మాణం జరగబోతున్నది. అందరూ చాలా సంతోషమైన పండుగ వాతావరణంలో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా జరుపుకొని రేపు ప్రారంభోత్సవం ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా కూడా జనవరి నెలలో ఇది ప్రారంభోత్సవం అంటే జనవరి 27, 2027 సంవత్సరంలో ప్రారంభోత్సవం కూడా చేసుకొని సంక్రాంతి పండుగ సందర్భంగా సంబరాలు కూడా జరుపుకుంటామనేది వారు చెప్పటం వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అందరం కలిసికట్టుగా కూడా పనిచేసి ఖచ్చితంగా ఈ భవనాన్ని జనవరికి పూర్తి చేసేదాని కొరకు ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా మనకు పెద్దల ఆశీస్సులు అనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆశీస్సులు మనకు ఉన్నాయి కాబట్టి దీన్ని త్వరగా కూడా పూర్తి చేయగలుగుతామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషమైన విషయం, ఒంగోలు పార్లమెంట్ ఆఫీస్ని ఈరోజే భూమి పూజ చేసుకున్నాం. ఇక్కడ 19వ డివిజన్లో 2 ఎకరాలు ల్యాండ్ని కేటాయించడం, దాంట్లో అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చారు. మన ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా కలిసి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇది జనవరి కల్లా ఇది పూర్తి చేసి తొందరలోనే దాన్ని గృహప్రవేశం కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మనకు 14, 19లో ఆ టైంలో 2 ఎకరాలు మనకి ఆ రోజు అలాట్ చేశారు. అలాట్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం అనుకున్న మూమెంట్లో అప్పుడు ఉండే పరిస్థితుల్లో కోడ్ వచ్చిన తర్వాత మనం ఆగితే ఆ రోజు ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పేసి దాన్ని తీసుకొని దాంట్లో ఆఫీసు కట్టుకున్నారు. అంటే పిచ్చి రాజకీయాలు చేసేది ఇట్లాంటి రాజకీయం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అధికారాలు ఉంటాయి, అధికారాలు పోతూ ఉంటాయి. అన్నీ పోయినప్పుడు దానికి ఇదివరకు వాళ్ళకి అలాట్ చేసింది, వాళ్ళ ఆఫీస్కి అలాట్ చేసింది, దాన్ని మనం తీసుకోకూడదు అనేది మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అలాంటిది లేకుండా దాంట్లో కూడా రాజకీయాలు చేసి దాన్ని మేము కోర్టుకు వెళ్తేప్పుడు బారు వన్న ఒకటి పెట్టి ఇది కాదని చెప్పేసి మాయ చేసి దాంట్లో కట్టారు. కాబట్టి ఈరోజు మళ్ళా కూడా 2 ఎకరాలు తెలుగుదేశం పార్టీ తరఫున మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ గారు వాళ్ళిద్దరు కూడా దీన్ని ఇక్కడ అలాట్ చేయటం, అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్లో మనకి పార్టీ కార్యాలయం సొంత ఆఫీస్ ఉండాలి అనేది ఈరోజు తీసుకోవటం. అదివరకు కొన్ని జిల్లాల్లో ఉంది, మిగతా జిల్లాల్లో కూడా ఇప్పుడు అలాట్ చేశారు. దాన్ని కూడా నిధులు కూడా మన ఆఫీస్ నుంచే, టీడీపీ ఆఫీస్ నుంచే నిధులు పెట్టి కట్టేటట్టుగా దీనికి కూడా వాళ్ళు చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో కూడా దాంట్లో 50 సెంట్లు
ల్యాండ్ కూడా ప్రతి నియోజకవర్గానికి నియోజకవర్గ ఆఫీసుకు కూడా ఈరోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని కూడా తొందరలోనే మొదలు పెడతారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యాలయం ఉండాలి. అదేవిధంగా దానికి నిధులు కూడా పార్టీ పెట్టడం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి పార్టీ అనేది ఒక దగ్గర ఉండేటప్పుడు అందరూ కూడా కూర్చొని మనం చేసుకోవడానికి కానీ అన్ని వసతులు ఉండేటట్టుగా ఈరోజు మన పార్లమెంట్ ఆఫీసు కూడా మనం పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోజు తెలుగుదేశం అన్ని మూలల నుంచి కూడా ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరం కలిసి తొందరగా అయ్యేటట్టుగా దానికి ఏ ఇబ్బందులు రాకుండా తొందరగా పూర్తి చేసి ఆఫీస్లోనే మనం పూజ చేసుకొని గుణార్థంగా మన ఓపెనింగ్ చేసుకునేటట్టుగా కూడా దాన్ని తొందరలోనే చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమం చేయటం, ముందుగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు. ఒక స్థలం కేటాయించి ఇక్కడ ఆఫీస్ కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పార్టీ ఓవరాల్గా స్టేట్లో అన్ని జిల్లాల్లో కూడా స్టేట్ పార్టీ ఒక కార్యాలయ నిర్మాణాలకి సంకల్పించింది. అందులో భాగంగా ఈరోజు ఈ 2 ఎకరాల స్థలంలో ఈ మామిడిపాలెం పరిధిలో ఉన్నటువంటిది మేమందరం కూడా జిల్లా నాయకత్వం అందరం కూడా అనుకొని మొత్తం ఎంపీ గారు, మన శాసనసభ్యులు జామచంద్ర గారు, నరసింహారెడ్డి గారు, అందరూ మంత్రి గారు అందరూ అనుకొని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసి 2025 జనవరి 14-15 తేదీల్లో ఒక లెటర్ కలెక్టర్ గారికి ఇవ్వటం, మన పార్టీ కూడా దీన్ని పర్స్యూ చేయటం, 1 ఇయర్లోనే క్యాబినెట్ డెసిషన్ ఇవ్వటం, ఈ స్థలం రావడం చాలా సంతోషదాయకం విషయం. ఇలా జిల్లాలో చాలా పండగ వాతావరణం, కార్యకర్తలు అందరూ కూడా ఒక సొంత భవనం ఏర్పడుతుంది, ఒక మంచి స్థలంలో ఒక భవనం ఏర్పడుతుంది ఆనందంతో ఉన్నారు. కాకపోతే 2019లోనే నిర్మాణం కావాల్సినటువంటి దానికి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఇచ్చిన స్థలాన్ని రద్దు చేసి ఆ స్థలంలో వాళ్ళ పార్టీ కార్యాలయం కట్టుకున్నట్టు దుర్మార్గమైనటువంటి వైఖరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా వాళ్ళకి ఇచ్చిన స్థలాలు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు కానీ లేవు. మాకు ఇచ్చిన స్థలాన్ని రద్దు చేసి వాళ్ళు కార్యాలయం కట్టుకుంటే అక్కడ ఖాళీ ఉన్న మరలా ఎప్పుడు కూడా గొడవలు రాకూడదు, డిస్టర్బెన్స్ ఉండకూడదు ఉద్దేశంతో మనమే పక్కకు వచ్చి ఈ స్థలాన్ని అందరం ఐడెంటిఫై చేసి ఈ స్థలాన్ని పెట్టుకోవటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ డెసిషన్ ఇచ్చి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ఏంటంటే ప్రతి పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల స్థలం ఇచ్చే జీవో ఉంది. ఆ జీవో ప్రకారం చట్ట ప్రకారం ఇవాళ ఈ స్థలాన్ని కేటాయించి తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి సహకరించి రేపు కట్టడానికి ఉద్యమించినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం శంకుస్థాపనకి విచ్చేసిన జిల్లా అధ్యక్షులకు, జిల్లా ఎమ్మెల్యేలకు, ఎంపీ గారికి, జిల్లా పెద్దలందరికీ కూడా నమస్కారం. తెలుగుదేశం పార్టీ అంటేనే అందరికీ గుర్తొచ్చేది పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల త్యాగాలు, ప్రజల ఆశయాలు, వాటిని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం ఒక గర్వకారణమైన రోజు ఇవాళ అందరికీ. ఎట్లయితే ఎన్టీఆర్ గారు ఒక ఆశయంతో ఒక జెండాని స్థాపించారు, అది ఈ రోజు దాకా నిలబడిందంటే ఆత్మగౌరవం ఎందుకు నిలబడిందంటే దానికి ముఖ్య కారణం ప్రజల అంకిత భావం అని గట్టిగా అందరు నమ్ముతాము. ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదే సిద్ధాంతాల్ని, అదే పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నారో అందరం కూడా కలిసికట్టుగా అదే స్ఫూర్తితో పనిచేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఒంగోలులోని నూతన పార్లమెంట్ భవనానికి స్థలం శంకుస్థాపన జరిగింది. రాబోయే రోజుల్లో మరి ఇక్కడి నుంచే తెలుగుదేశం పార్టీ పరిపాలన ఇంకా విజయ వెంబోరి మోగిస్తుందని కోరుకుంటున్నాను. సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.